విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమమే లక్ష్యంగా ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక పథకాలు, సామాజిక శాంతికి రంజాన్ పర్వదినం. ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ వెల్లడి. జీవీఎంసీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కార్పొరేటర్లకు నజరానాలు ఇవ్వడం అప్రజాస్వామికం. సిపిఎం కార్పొరేటర్ గంగారావు విమర్శ. లూలు మాల్కు కేటాయింపుపై శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యలు సిగ్గుచేటు. జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కౌంటర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమంలోని పోలీస్ కమిషనర్ శంకవ్రత బాగ్జీతో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మార్చి 27 పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా దాని వెనుక ఉన్న సందేశం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుంది అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. జిల్లాలోని మైనార్టీల అభివృద్ధికి 6 కోట్లు కేటాయించి వివిధ సంక్షేమ పథకాలు మరియు సబ్సిడీలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసి అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని చెప్పారు. పడుకోబెట్టి పెట్టాను. ఓకే, చాలు, థ్యాంక్ యూ. సార్ బాటిల్ పడుకోబెట్టేసాడు. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసినటువంటి ముస్లిం సోదరిమానులు అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో మన చిల్డ్రన్ అరీనాలో చేపట్టడం జరుగుతుంది. మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క మైనారిటీ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా పైకి రావాలి, ముందుకు వెళ్ళాలి అని ఆ అల్లాని ఈరోజు ప్రార్థిస్తున్నాను.
మన ప్రభుత్వం కూడా మైనారిటీ సంక్షేమం మీద ప్రత్యేక దృష్టి సాధించాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యలో ప్రకటించిన బెనిఫిషరీ బేస్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే దాదాపు 391 యూనిట్స్ మనకు బెనిఫిషరీ శాంక్షన్ చేయడం జరిగింది. లక్షల నుంచి 8 లక్షల వరకు 50% సబ్సిడీతో ఈ యూనిట్స్ అన్నీ కూడా 381 యూనిట్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఇది డెఫినెట్గా మైనారిటీ కమ్యూనిటీస్లో ఉన్న వారికి తోడుగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. దాదాపు 6 కోట్ల విలువతో ఈ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాము. ఇంతే కాకుండా మైనారిటీ కమ్యూనిటీ నుంచి పిల్లలకి ప్రత్యేకంగా మనము డిఎస్సి కోసం కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోచింగ్ కార్యక్రమం ద్వారా రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు చక్కగా పర్ఫామ్ చేయడానికి కూడా వీలుగా ఉండింది. సో ఈ కోచింగ్ కార్యక్రమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రాబోయే రోజుల్లో మనము స్కిల్ సెన్సెస్ చేపట్టి స్కిల్ సెన్సెస్ని బట్టి ఎవరికి ఎటువంటి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వాలని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే దాని యొక్క రిజల్ట్స్ మీరు అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఇంతే కాకుండా మనము వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అన్ని చోట్ల కూడా ఇవి కబ్జా గురి అవుతున్నాయని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రాపర్టీస్ కాపాడాలని తహసీల్దార్స్కి, అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో అయితే జోనల్ కమిషనర్స్కి, పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్లో కూడా కాషన్ బోర్డ్స్ ఎరెక్ట్ చేయడం జరుగుతున్నది. సో దీని ద్వారా మన మైనారిటీ సోదరులకు ఈ వక్ఫ్ ప్రాపర్టీని ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కాపాడుతూ వస్తున్నారు. దాంట్లో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయిన యాక్షన్ తీసుకుంటుంది ఆ కబ్జాదారుల మీద అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దెన్ గతంలో బకాయిలు ఉన్న ఈ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ఆనరేరియంస్ కూడా వారికి దాదాపు 60 మస్జిద్ సంబంధించి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. ఇంకా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ మైనారిటీస్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఎకనామిక్లీ స్ట్రెంగ్తెన్ చేయడానికి, వాళ్ళు కూడా చదువు కోసం పై స్థాయి ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళడానికి, ఆరోగ్యంలో వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ ద్వారా వాళ్ళకి కేర్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో నా హంబుల్ రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఈ రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మంచి సంవత్సరంగా ఉండాలి. అందరూ కూడా కలిసి పని చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రులు వారు చెప్పేటట్టు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబడడానికి అందరూ కూడా కలిసి పనిచేద్దాం. పేదరికం అనేది సమాజం నుంచి మనము ధర్మేసి కొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోమారి మీకు ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై చేస్తున్న భారాలను రద్దు చేయాలి అంటూ సిపిఎం నాయకులు గంగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు చినవాల్తేరు ఏపీడీసీఎల్ విద్యుత్ కేంద్రం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ ప్రజలపై ఆర్థిక భారాలు రద్దు చేయాలని కోరారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపేందుకు గాను కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది అంటూ ఆరోపించారు. తక్షణమే ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ప్రజలపై భారాలు తగ్గించాలి. అదాని ఒక
ఒప్పందం రద్దు చేయాలి. అదానీ ఒప్పందం రద్దు చేయాలి. అదానీ ఒప్పందం రద్దు చేయాలి. విద్యుత్ భారాలు తగ్గించాలి. విద్యుత్ భారాలు తగ్గించాలి. తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము కానీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచమని ప్రజానీకానికి హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకం మీద ఎనర్జీ ఛార్జీల పేరుతోటి సుమారు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపింది. ఈ మోపు ఉండమని ఇంతటితో ఆగదు. 2026 వరకు ఈ ఎనర్జీ ఛార్జీల పేరుతోటి అదనంగా ప్రజల మీద వేలాది కోట్ల రూపాయల భారం మోపడానికి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే విద్యుత్ ఛార్జీలు ఎనర్జీ పేరు మీద వివిధ రూపాల్లో వివిధ పేర్లతోటి ప్రజల మీద భారాలు మోపేటటువంటి చర్యల్ని పూర్తిగా విడనాడాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలన్నిటిని కూడా సమీక్ష చేస్తాము, అందులో ఉండేటటువంటి హానికర విధానాలన్నిటిని విడనాడుతామని చెప్పారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని కూడా పిలిపించారు. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పారు. కానీ ఈ 9 నెలల కాలంలో ప్రజల మీద బలవంతంగా భయపెట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. చిన్న చిన్న బడ్డీలు ఉన్నటువంటి ఇళ్ళకు కూడా భయపెట్టి ఈరోజు బిగిచ్చేస్తున్నారు. వాణిజ్య కార్యకలాపాలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి మొదటి ప్రాధాన్యతగా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి ఆ తర్వాత 200 యూనిట్లు పైబడినటువంటి ఇళ్ళన్నిటికి కూడా బిగించడానికి సిద్ధమైంది. ఈ భారం 10,000 రూపాయలు ఒక్కొక్క స్మార్ట్ మీటర్ యొక్క ఖరీదు. దాన్నన్నిటిని కూడా ప్రజల మీదే రుద్ది బలవంతంగా నెలవారీ బిల్లుల్లో వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేయటం కొనసాగించటం అనేటువంటిది చాలా దుర్మార్గం. అంతేకాకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. డే ఆఫ్ ది ఛార్జెస్ అనేటువంటి పేరు కింద డే ఆఫ్ ది డే అనేటువంటిది పేరుతోటి ఈరోజు ఒక రోజుని 4 ముక్కలు చేస్తారంట. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక భాగంగా మార్చేసి విద్యుత్ ఛార్జీకి ఎక్కువ రేట్లు వసూలు చేయాలనేటువంటి నిర్ణయము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో విద్యుత్ ఛార్జీలు అనేటువంటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి. అవి కాక ఫిక్స్డ్ ఛార్జీలని, కస్టమర్ ఛార్జీలని, ట్రూ అప్ ఛార్జీలని, లేట్ ఫీజులని, లేకపోతే డిస్కనెక్ట్ ఫీజులు, అపరాధ రుసుములని, ఈ విధంగా రకరకాల పేర్లతో ఏడాపెడా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఉపసంహరించాలి. మేము చెప్పేటటువంటి ఏమిటంటే అదానితో కుదుర్చుకున్నటువంటి సఖీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేయాలి. అత్యధిక రేట్లతోటి కుదుర్చుకున్నారు ఒప్పందం. ఈ ఒప్పందం అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రంగా ద్రోహం చేస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు రాబోయేటటువంటి 25 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద విద్యుత్ భారాలు అది మోపుతూ ఉంటుంది. సోలార్ ఈరోజు ఒక యూనిట్ ₹1.90కే అందుబాటులో ఉంది. ఎందుకు ₹2.50 చొప్పున 25 ఏళ్ల పాటు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏమిటని నేను అడుగుతూ ఉన్నాను. రాబోయే కాలంలో ₹1.50కే సోలార్ విద్యుత్ దొరుకుతుంది. అంత చీప్గా వచ్చేటటువంటి దాన్ని ప్రజల మీద భారాలేసి రాష్ట్ర ప్రభుత్వం దళారీలాగా వ్యవహరిస్తూ అదానికి మేలు చేసేటటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది సరైనది కాదు. ఇంకొక వైపున విద్యుత్ సంస్థల్ని, పంపిణీ వ్యవస్థల్ని మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి విజన్ 2047 పేరు మీద తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది హానికరమైనటువంటివి. విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ విధానం అనేటువంటిది ఇప్పుడు అనుసరిస్తున్నటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తీవ్ర ద్రోహం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గత విధానాల్ని దానివల్ల రాష్ట్ర ప్రజానీకులు వచ్చినటువంటి వ్యతిరేకత పోరాటాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది. 2000లో జరిగినటువంటి ఉవ్వెత్తు విద్యుత్ ఉద్యమం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అదే విధానాలు మీరు కొనసాగిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రమైనటువంటి పోరాటంలోకి వస్తుంది. మీ ప్రభుత్వం తక్షణం ఈ చర్యలను ఆపకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం.
ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల వైసీపీ స్పోర్ట్స్ పార్క్ పునరుద్ధరణ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలో స్పోర్ట్స్ పార్క్లో జిమ్ ఎక్విప్మెంట్, వాల్ పెయింట్స్, ఇతర పునరుద్ధరణ పనులకు టెండర్ వేసిన కాంట్రాక్టర్లు నాణ్యతతో కూడిన పనులను అందించాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అంటూ సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఒక బోర్వెల్, తర్వాత ఫిట్నెస్ ఎక్విప్మెంటు, పెయింటింగ్ వర్క్స్ అవన్నీ చేయడానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. దీనికి అందరూ కూడా వచ్చారు. పార్కుకి సంబంధించిన వ్యక్తులు, అట్లాగే ఇతర పార్టీలు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి, అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వారందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. అలాగే ఈ పార్క్ అంటేనే ఒక ప్రత్యేకమైన పార్కు విశాఖపట్నంలో. దీనికి కాంట్రాక్టర్ కూడా కోట్ చేశారు, చాలా తక్కువ రేటుకి కోట్ చేశారు. 28% లెస్ కోట్ చేయడం అంటే ఇదేదో మసిపూసి మారేడికాయలాగా ఏదో చేద్దామనుకుని ప్లాన్ చేసుకున్నట్టున్నారు. తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా నార్త్ నియోజకవర్గంలో మైనస్ టెండర్లు వేసి క్వాలిటీ తగ్గిస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము. మీరు వేసుకోండి, క్వాలిటీ మాత్రం పెర్ఫెక్ట్గా ఉండాలి. ఈ క్వాలిటీ ఇదివరకు పాత రోజులు కాదు, ఇది వైఎస్ఆర్సీపీ రోజులు కాదు, ఇది కూటమి ప్రభుత్వము. తప్పనిసరిగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూనే పనులు సాగించేటట్టు ఇక్కడ పూర్తి ప్రయత్నము చేస్తాము. అట్లాగే ఇంకా ఈ పార్కుకి ఏదేది అవసరం ఉందో అవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నార్త్ నియోజకవర్గంలో ఎక్కడ గంజాయి కానీ, తర్వాత డ్రగ్స్ కానీ, రౌడీజం కానీ ఎటువంటిది లేకుండా చేయాలనేది పూర్తి ప్రయత్నము. ఎవరికన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి కానీ, లేకపోతే ఇక్కడ నాయకుల దృష్టికి కానీ తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదైతే మేము ఎలక్షన్ టైంలో మాట ఇచ్చామో దాని ప్రకారము మేము చేస్తామని చెప్పి మరి ఒకసారి నార్త్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వైశాఖి పార్క్తో పాటు బృందావన్ పార్క్ కూడా, అది కూడా సుమారు 26 lakhs వర్క్స్ దాంట్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే పార్కుల్ని అభివృద్ధి చేస్తే ఈ సొసైటీని అభివృద్ధి చేసిన దాంతో సమానము. పెద్దలందరూ వచ్చి సాయంత్రం కానీ, మార్నింగ్ కానీ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుని ఆరోగ్యంగా ఉండటం గురించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. సో పార్క్స్ మీద ప్రత్యేకమైన జీవీఎంసీ కూడా దృష్టి పెట్టింది. ఇక్కడ జోనల్ కమిషనర్ గారు, అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పార్క్స్ మాత్రము సుందరంగా తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా ఉండేటట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. స్మార్ట్ మీటర్ల వినియోగంపై సామాన్యులు మండిపడుతున్నారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోయినప్పటికీ బిల్లు జనరేట్ కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నామో, ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలియక అయోమయంలో ఉన్నామంటున్న ఆరిలోని ఒక ప్రాంత స్మార్ట్ మీటర్ల వినియోగదారులతో మా వాజీ న్యూస్ ప్రతినిధి జ్యోతి ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్లను అయితే ప్రస్తుతం వాణిజ్య సంస్థలకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ స్మార్ట్ మీటర్లు అనే దాని మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ స్మార్ట్ మీటర్స్ రావడం వల్ల విద్యుత్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధిని కోల్పోతున్నారని చాలా మటుకు ధర్నాలు అవి చేస్తూ మనం చూస్తున్నాం. అయితే వీళ్ళందరూ కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలకు ఎంత అనుకూలంగా ఉన్నాయి, అసలు ప్రజల తాలూకు ఒపీనియన్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు అయితే మనం లైవ్లో చూద్దాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ కొన్ని ఆర్లోకి సంబంధించినటువంటి కొన్ని వాణిజ్య ప్రదేశాలకు అయితే వాళ్ళు స్మార్ట్ మీటర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్లు యూజ్ చేస్తున్న వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు స్మార్ట్ మీటర్ ఇన్స్టాల్ చేసి ఎన్ని రోజులు అయింది?
ఒక దగ్గర 3 months అవుతుందండి, 3 months అవుతుంది. కానీ దానివల్ల పెద్దగా ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఎవరికి ఉన్నాయి ఏంటంటే అర్థం అవ్వట్లేదు. సో దీనివల్ల కొంతమంది ఉపాధి అయితే కోల్పోయారు. సో కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, రీడింగ్స్ తీసేవాళ్ళు, వాళ్ళైతే ఉపాధి అయితే కోల్పోయారు. కానీ దీనివల్ల యూజ్ అనేది పెద్దగా ఉపయోగం అయితే లేదు. ఒక రీడింగ్ అయితే వస్తుంది, రీడింగ్ అంటే ఒక 1000 రూపాయలు వస్తుంటే 1000 రూపాయలు కట్టేవాల్సి వస్తుంది, 100 రూపాయలు అంటే 100 రూపాయలు కట్టేవాల్సి వస్తుంది. కానీ ఆ 100 రూపాయలు ఎందుకు వచ్చింది, ఎన్ని యూనిట్స్ కాలిందండి ఇది లేదు, క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఇది రీఛార్జ్ టైప్లో ఉందా లేదంటే మీరు బిల్ పే చేస్తున్నారా మంత్లీ? బిల్ పే చేస్తున్నాను, రీఛార్జ్ టైప్లో లేదు, బిల్ పే చేస్తున్నాను. ఏదైనా 1 month తర్వాతే మనం బిల్ పే చేస్తున్నాం, కానీ 1 month తర్వాత మనం బిల్ పే చేస్తున్నాం. కానీ ఈ డేటు పలానా ఈ డేటు అంటే 2 అయితే 2, 3 అయితే 3, ఈ డేట్ అయితే మనకి తెలియట్లేదు. సో చూస్తున్నాను, మనం మంత్ ఎండింగ్ అయిపోతుంది కానీ చూస్తున్నాను నేనేంటంటే 10, 15 ఆ తేదీల్లో మధ్యలో కట్టేసుకుంటున్నాను. కానీ ఆ టైంలో ఆ బిల్లు రీడ్ అవుతుందా, జనరేట్ అవ్వట్లేదంటే తెలియట్లేదు. డ్యూ డేట్ అని, ఎక్స్పైరీ డేట్ అని రావట్లేదు అనమాట. మరి మీరు ఎన్ని యూనిట్లు కాలుస్తున్నారు ఏంటి అనేది ఏదైనా డేటా మీ దగ్గర ఉంటుందా? అదే ఆ డేటా అయితే ఉండట్లేదండి. అది మనం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కదా, ఆ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్లో మనం వెళ్తున్నాము, లాగిన్ అయ్యి ఏదైతే బిల్లు అవుతుందో 1500 అంటే 15, 700 అంటే 700, ఇంకా వాటెవర్ సార్ అంతే ఉన్నాయి. అంటే నీది ఇంత బిల్లు వచ్చింది అని చెప్తే ఇదిగో డబ్బులు అని ఇచ్చేయాలి, అంతే తప్పితే ఎన్ని యూనిట్లు కాలింది, యూనిట్కి ఎంత, వాటెవర్ ఆ డీటెయిల్స్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఆ యాప్లో నాకు తెలిసినంత వరకు లేదు. అది ఇప్పుడు 3 నెలలు బట్టి మీరు కడుతున్నారు కదా, మీరు కట్టేటటువంటి బిల్లుకి అంటే ప్రీవియస్ మీరు నార్మల్ మీటర్స్ కూడా చూసుంటారు కదా, నార్మల్ మీటర్స్కి ఇప్పటికీ వేరియేషన్ ఏమైనా కనిపిస్తుందా బిల్లులో వేరియేషన్ అయితే కొంచెం యూనిట్ ఛార్జెస్ పెంచలేదా, అయితే యూనిట్కి ఎంత అనేది ఐడియా లేదు. అది యూనిట్కి ఎంత కాలుతుంది ఏంటంటే ఐడియా లేదు. కానీ ప్రీవియస్ బిల్లుకి ఇప్పటికైతే నియర్లీ లిటిల్ బిట్లుగా ఒక 100 రూపాయలు ఎక్కువ పడుతుంది నాకైతే. అంటే ఇప్పుడు నార్మల్గా అయితే మనం నార్మల్ మీటర్స్ వాడినప్పుడు వాళ్ళు బిల్లు ఇస్తారు, పలానా డేట్కి మీరు కట్టకపోతే వచ్చి ఫ్యూజ్ తీసుకెళ్ళిపోవడం అది ఉంటుంది. ఇక్కడ ఎలా ఈ స్మార్ట్ మీటర్స్ విషయంలో ఎలా జరుగుతుంది అసలు? అదే అంతే. మరి నేను 3 months కూడా పర్ డేలో అంటే డ్యూ డేట్ దాటికన్నా కడుతున్నాను అయితే ఐడియా లేదు. సో నాకైతే ఈ ఇష్యూ జరగలేదు, ఇంతవరకు అయితే నాకు ఈ ఇష్యూ జరగలేదు. మరి మీరు అంటున్నట్టు మరి డేస్ ఆగేసి ఇంకా ఆకన్నా అంటే డేట్ అయిపోయిన తర్వాత కడితే ఆ ప్రాబ్లం ఏమైనా ఎదురవుతుందేమో ఇంకా ఫ్యూచర్లో చూడాలి. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం అయితే నా దగ్గర జరగలేదు. అది అంటే మీరు ఆల్మోస్ట్ అంటే 1 month అనేది కరెక్ట్గా చూసుకుని కట్టుకుంటున్నారా? అంతే, ప్రతి నెల కూడా ఇప్పుడు రెంట్ ఎలా పే చేస్తున్నామో అలా పే చేయాలి ఇంకంతే. ప్రతి నెలకి అయితే ఎగ్జాక్ట్గా అదే డేట్ అయితే కాదు. సో ఒక 3-4 days అటైన్ అవ్వచ్చు, 5-6 days ముందేనే ఎర్లీగానే కట్టించుకోవచ్చు. సో డిస్కనెక్షన్ అనేది మీకు అయితే జరగలేదు ఇప్పుడు వరకు అయితే జరగలేదు, ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఒకసారి ఇంటిమేట్ చేసి ఇలాగే ఫస్ట్ మీటర్ అయితే బిగించారు. అప్పుడు నాకు తెలియలే, బిల్లు వస్తుంది కడదాం అలాగనే ఉండిపోయాను. 2 months అయిపోయింది. 1 month 2 monthsకి మన లైన్ మ్యాన్ కుర్రోడు ఎవడో వచ్చారు, భయ్యా నీది బిల్లు కట్టలేదు, పెండింగ్ ఉండిపోయింది. ఇదేంటి కట్టపోవడం ఏంటి, నాకు రీడింగ్ తీయలేదు కదా అని సార్ నన్ను. రీడింగ్ తీయకపోవడం ఏంటి, స్మార్ట్ మీటర్లు వచ్చాయి కదా, బిల్లు డేట్ టు డేట్ కట్టుకోవాలి. మరి ఏ డేట్ ఏంటంటే మీకు ప్రతి నెల 6వ తేదీ కల్లా కట్టించుకోవాలండి. 6వ తేదీ ఇక్కడైతే ఈ ఏరియాకి ఇలాగ 6వ తేదీ 6-7 తేదీల్లో మీరు కట్టించుకోవాలి. ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు, ఫీజు తీసుకెళ్ళిపోతుందంటే అప్పుడు స్పాట్లో నేను లాగిన్ అయ్యి నాకు తెలుసు కాబట్టి లాగిన్ అయ్యి వెంటనే కట్టేశాను అనమాట. ఇంకా ఫ్యూజ్ అలా ఉంచేశాడు. దానికి ఒక 100 రూపాయలు ఛార్జెస్ తీసుకున్నాడు, ఫ్యూజ్ ఛార్జెస్ అని. అంటే ఫ్యూజ్ తీసుకెళ్ళాను మళ్ళీ సబ్మిట్ చేశానని, అంత తెలిసిన కుర్రాడు కాబట్టి ఫ్యూజ్ తీసుకెళ్ళాను సబ్మిట్ చేశానని చెప్పి 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్నారు అంతే. ఆ తర్వాత మరి కావాలి, ఫస్ట్ టైంలో జరిగింది అది. ఆల్మోస్ట్ 3 months నుంచి వీళ్ళు యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ఎంత మేము వాడుతున్నాము, ఎంత అయితే పవర్ జనరేట్ అవుతుంది మాకు బిల్లు, దాన్ని మేము ఎట్లా కడుతున్నాం అనేటటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి ప్రూఫ్ అయితే మా దగ్గర లేదు. సో మేము వాళ్ళు ఎంత అడిగితే బిల్లు యాప్లో ఎంత చూపిస్తే అంత మేము పే చేసేయడం తప్ప దీనివల్ల మాకేమీ యూజ్ కనిపించట్లేదు అని చెప్పేసి ఇప్పటికే ఎవరైతే ఈ స్మార్ట్ మీటర్స్ బిగించుకున్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే వామపక్షాలన్నీ కూడా ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల ప్రజలకు ఎంతో నష్టం ఉంటుంది, భారీ స్థాయిలో వీళ్ళు స్కామ్లకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ప్రజల ఒపీనియన్ చూసుకున్నట్లయితే మేము ఎందుకు కట్టాలి అని ప్రశ్నించేటటువంటి తత్వం రాకముందే ప్రభుత్వం కూడా మేల్కొని వీటి మీద బిల్లులను ఏర్పాటు చేయడమా లేదా వాళ్ళు ఎటువంటి యూసెస్ చేస్తున్నారు ఏంటి అనేటటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి డేటాని వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది ప్రవేశపెడితే బాగుంటుందని వాళ్ళందరూ అభిప్రాయపడడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో జ్యోతి, వాజీ న్యూస్, విశాఖపట్నం.
శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యలపై జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు అంటూ మాజీ మంత్రి వ్యాఖ్యలపై నేడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లోని టీడీపీ హయాంలో లూలు గ్రూప్ కంపెనీకి బూకే టెంపుల్కి జరిగాయని గుర్తు చేశారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించే కార్పొరేట్ కంపెనీలు 2019 వైసీపీ హయాంలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సహకరించకపోగా ప్రజలు ఏమార్చే దిశగా వ్యాఖ్యలు చేయడం ప్రజానాయకుని లక్ష్యం కాదని హితో పలికారు. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు లూలు మాల్ గురించి, లూలు మాల్ ఇక్కడ తీసుకురావడం గురించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం గురించి, ఆ భూ కేటాయింపు గురించి, ఆ లీజు విధానం గురించి నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇదే లూలు మాల్ విశాఖ నగరాన్ని తీసుకురావాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లూలు మాల్ తీసుకొచ్చి 13.5 ఎకరాల భూమిని, ఏపీఐసి భూమిని, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ సీఎంఆర్ చెందినటువంటి భూమిని అధికారికంగా కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లూలు మాల్ కాస్త రానివ్వకుండా సాగనంపేసి ఆ ఏపీఐసి భూమిని విశాఖ నగరంలోనే అత్యంత విలువైనటువంటి 100 కోట్ల రూపాయల భూమిని ఆక్షన్ పెట్టేసి అమ్మేద్దామని చెప్పి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారు న్యాయపరంగా దాన్ని కాపాడారు. ప్రభుత్వ ఆస్తిని తెగనమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదే విశ్వప్రియ ఫంక్షన్ హాల్కి సంబంధించి అప్పుడు ప్రత్యామ్నాయంగా 6 స్థలాలు ఇచ్చారు, ప్రభుత్వ స్థలాలు. ఆ 6 ప్రభుత్వ స్థలాల్లోని గత 5 ఏళ్లుగా లూలు మాల్ కేటాయించినటువంటి స్థలాన్ని రద్దు చేసింది. కానీ జగన్మోహన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి 6 విలువైనటువంటి స్థలాలని ఎందుకు రద్దు చేయలేదు? ఆ 6 స్థలాలను ఇప్పుడు పెద్ద పెద్ద భవన నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కదా. ఉడా కాంప్లెక్స్ దగ్గర కానీ, ఎంబీపీ రైతు బజార్ దగ్గర కానీ, ఎక్కడైనా కానీ దాంట్లో మీ విజయసాయిరెడ్డి వాటాదారుడు కదా బలవంతంగా రాయించుకొని కర్లాన్ ప్రాపర్టీస్ ఎల్ఎల్పి పేరుతో ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆస్తిని బొత్స సత్యనారాయణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు రద్దు చేయలేదు? ఇప్పటికీ కూడా విజయసాయిరెడ్డికి వాటాలు ఉన్నాయి కదా మీ జగన్మోహన్ రెడ్డికి. అంటే 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతిష్టాత్మకమైనటువంటి లూలు మాల్ తీసుకొస్తే మీరు విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. మీరు మేయర్ని తీసుకెళ్ళిపోయారు, మేయర్ గారు ఊర్లో లేరు, మేయర్ గారి మీకు విశ్వాసం లేదు. మేము అవిశ్వాస తీర్మానం దేని పెట్టాం? విశాఖ నగర అభివృద్ధి చెందాలంటే గత 4 ఏళ్లలో జీవీఎంసీ పాలక వర్గంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఆ 4 షాడో మేయర్లతో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నేతలు పందికొక్కుల్లాగా దోచుకొని జీవీఎంసీ సంపద దోచుకుతున్నారు. కాబట్టి నగరాభివృద్ధి చెందాలన్నా, ప్రాజెక్టులు చేపట్టాలన్నా, ఇవన్నీ కూడా చెయ్యాలంటే కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం అని చెప్పి వాళ్ళ చేసిన అవినీతి అరాచకాలకి అడ్డుకట్టు వేయాలంటే అవిశ్వాసం తీర్మానం పెట్టి వాళ్ళు ఏవైతే G20 పేరుతోని, టీడీఆర్ల పేరుతోని అభివృద్ధి ముసుగులో వాళ్ళు జీవీఎంసీ సంపదను ఏ విధంగా దారి మళ్లించి కోట్ల రూపాయలు దోచేశారు, అందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాం. యలమంచిల మున్సిపల్ చైర్పర్సన్ ఎవరండి? బీసీ కాదా? పిల్లా రమణ్ కుమార్ గారు అనుకుంటాను. మరేమి ఇప్పుడు వైసీపీ నేతలు అవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అంటే మీరు చేసేది ఒక మంచిదా? మేము చేసేది తప్పు రాజకీయమా? మీరు చేసేది సంసారం మళ్ళీ ఇంకోటి చేసేది అంటారు. అలాగా మీరెందుకు అవిశ్వాస తీర్మానం బీసీ మహిళ మీద ఇచ్చారు? అక్కడ ఇప్పుడు ఇచ్చారా లేదా? మీరు మీ పార్టీ వాళ్ళు ఇచ్చారా లేదా? దేనికి ఇచ్చారు మీరు? ఇవన్నీ మానేసి మీరు నీచమైనటువంటి కుల రాజకీయాల్ని,
నీచమైనటువంటి మీ దోపిడీ ఎక్కడైతే బయటపడతా ఉందని చెప్పి ఇవన్నీ కూడా మీరు గ్రహించి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు పబ్బం గడుపుకుందాం అనుకుంటే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరు. నగర అభివృద్ధి కోసమే ఇవాళ ఖచ్చితంగా మేయర్ పీఠం ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఇవాళ జీవీఎంసీ బడ్జెట్ సమావేశాన్ని పురస్కరించుకొని జీవీఎంసీ కార్పొరేటర్లకు 25,000 రూపాయల చొప్పున 4 కూపన్లు అందించడం అప్రజాస్వామికమంటూ సిపిఎం కార్పొరేటర్ గంగారాం ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఇదే విధంగా జీవీఎంసీ కార్పొరేటర్లకు నజరాను అందించిందని, వామపక్ష నాయకులుగా మేము వాటిని తిరస్కరిస్తున్నామని తెలిపారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే దిశగా బహుమతుల పంపిణీ చట్ట వ్యతిరేకమంటూ ఆరోపించారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 2025-26 బడ్జెట్ సందర్భంగా ఒక్కొక్క కార్పొరేటర్కి 25,000 రూపాయల విలువ కలిగినటువంటి షాపింగ్ మాల్ గిఫ్ట్ని జీవీఎంసీ ఇచ్చింది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సిపిఎం పార్టీ కార్పొరేటర్గా ఈ కూపన్లు నేను తిరిగి జీవీఎంసీకి ఇస్తూ తిరస్కరిస్తూ ఉన్నాను. అలాగే మిగిలినటువంటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీజేపీ కార్పొరేటర్లు కూడా వారికి ఇచ్చినటువంటి కూపన్లు తిరస్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు కార్పొరేషన్ వారు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళేం పేదవాళ్ళు ఏం కాదు. అందువల్ల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు మీరు కూడా ఈ కూపన్లు తిరిగి జీవీఎంసీకి ఇస్తూ తిరస్కరిస్తూ ప్రజలకి తెలియజేయాలనేది నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల సొమ్ము. విశాఖపట్నం ప్రజలు ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, అలాగే బిల్డింగ్ ఛార్జీలు, ట్రేడ్ లైసెన్సులు రకరకాల రూపంలో వాళ్ళ కష్టార్జితం పన్నుల రూపంలో జీవీఎంసీకి చెల్లిస్తూ ఉన్నారు. ఆ సొమ్ముని బడ్జెట్ సందర్భంగా కార్పొరేటర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఈ 25,000 రూపాయల గిఫ్ట్ కూపన్లు, సుమారు 30 లక్షల రూపాయల గిఫ్ట్లు కూపన్లు ఎలా ఇస్తారండి? ఎవరి సొమ్ము అండి ఇది? ఎవరి సొమ్ము అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకోవడానికి మనకెక్కడ అధికారం ఉంది, ఇవ్వటానికి వాళ్ళకి ఎక్కడ అధికారం ఉందని నేను అడుగుతూ ఉన్నాను. ఏమి నైతికత ఇందులో? అందువల్ల అన్ని పార్టీల వాళ్ళు ఈ కూపన్ల సంస్కృతిని తిరస్కరించాలని సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 30 లక్షల రూపాయలు ఈ కూపన్లతోటి సిఎంఆర్ షాపింగ్ మాల్లో బట్టలు, వెండి, బంగారం కూడా కొనుక్కోవచ్చంట. మరి ఎంత విచిత్రంగా ఉందండి ఇది. అలాగే అధ్యయన యాత్రల పేరు మీద ప్రతి సంవత్సరం విహారయాత్రలు కూడా పంపిస్తున్నారు కార్పొరేటర్లని. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. 3 సార్లు వెళ్ళారు ఈ 3 ఏళ్ళలో. మరి ఒక్క అధ్యయనం ఏం చేశారా నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క అధ్యయనం రిపోర్ట్ ఏమైనా తీసుకొచ్చారా నేను అడుగుతూ ఉన్నాను. అధ్యయనం లేదు, రిపోర్టు లేదు, విహారాలు చేసి వచ్చి ఒకటి మాట తీసుకొచ్చారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఆస్తి పన్నుని ఆస్తి విలువ ఆధారంగా మార్చేసి ఎడాపెడా ఆస్తి పన్నుని పెంచేశారు. ప్రతి సంవత్సరం 15% పెంచడానికి నిర్ణయం చేసి 3 ఏళ్ల నుంచి ప్రజల మీద వాతలు పెడుతూ ఉన్నారు. దీనికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. కూపన్లు తీసుకోవటం, విహారయాత్రలకి వెళ్ళటం, ఆస్తి పన్ను పెంచడం, నీటి ఛార్జీలు పెంచడం, బిల్డింగ్ ఛార్జీలు పెంచడం, వృత్తి పన్నులు పెంచడం, ప్రజల మీద ఎడాపెడా భారాలు వేయిస్తూ ఈ పనులకు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు కౌన్సిల్లో. అందుకోసం ఈ కూపన్లన్నీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆమోదించడం కోసం ఈ యొక్క కూపన్లు ఎరేయటం. ఈ బడ్జెట్లో కేటాయింపులన్నీ కూడా సంపన్నులు ఉపయోగపడేటటువంటి సంపన్నులు ఇళ్ళ దగ్గర పెద్ద పెద్ద రోడ్లు వేయటానికి, వాళ్ళకి అనేక మంచి మంచి లైట్లు వేయటానికి, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఖర్చు ఎక్కువగా ఉంది. పేదవాళ్ళు, కొండవాళ్ళ ప్రాంతాలు, విలీన ప్రాంతాలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు, మంచినీళ్ళు, ప్రజా ఉండేటటువంటి ప్రాంతాల్లో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వీటికి మాత్రం ఏమి లేదు. వీటికి మాత్రం తగ్గించేసి వాళ్ళకి మాత్రం ఖర్చు పెట్టాలి. కాంట్రాక్టర్లు బాగా 100 కోట్ల రూపాయలు లాభాలు వచ్చేటటువంటి ప్రాజెక్టులు పెట్టేసి విశాఖపట్నాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తీరు మారిద్ది అనుకున్నారు, కానీ ఆశించాం, కానీ ఏం మారలేదు. ఈ విధానాలను ఇంకా వేగంగా చేస్తున్నారు. ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు వృత్తి పన్ను ఉంది.
మున్సిపల్ కార్పొరేషన్కి ఏడాదికి 60 కోట్లు వస్తుంది. మార్చి 5వ తారీఖున చంద్రబాబు నాయుడు ఒక జీవో తీసుకొచ్చి విశాఖపట్నం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వృత్తి పన్ను రాష్ట్ర ఖజానా తీసుకెళ్లారు. ఎవరి డబ్బు అండి? మన డబ్బు. ఈ 9 నెలల కాలం ₹1 ఇవ్వలేదు మున్సిపల్ కార్పొరేషన్కి విశాఖపట్నానికి. 60 కోట్ల రూపాయలు లాగేసుకున్నారు. మరి చాలా అన్యాయం కదండి. ఆస్తి పన్ను 15% రద్దు చేస్తాం, ప్రతి ఏడా పెంచేటటువంటి విధానాన్ని సమీక్ష చేసి రద్దు చేస్తాం అని చెప్పాడు ఎన్నికల్లో. కానీ ఈ 9 నెలల కాలంలో ఆస్తి పన్ను పెంచేటటువంటి విధానంలో మార్పు తీసుకురాలేదు, 15% పెంచుతూనే ఉన్నారు. ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధార విధానాన్ని సమీక్ష చేస్తామన్నారు, సమీక్ష చేయలేదు, దాన్ని రద్దు చేయలేదు. ఇప్పుడు యూజర్ ఛార్జీలు చెత్త మీద రద్దు చేసి దొడ్డిదారిన ఇంకొక రూపంలో తీసుకురాబోతూ ఉన్నారు. బిల్డింగ్ ఛార్జీలు పెంచబోతూ ఉన్నారు. విశాఖపట్నంలో రోడ్లని 240 కిలోమీటర్ల పొడుగుండే 40 అడుగుల విస్తీర్ణం ఉండే రోడ్లన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో ఉండే మంచినీటి వ్యవస్థను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నారు. లూలు మాల్కి విశాఖపట్నంలో 14 ఎకరాల భూమి 1500 కోట్ల విలువ కలిగినటువంటి దాన్ని ఈరోజు లూలు మాల్కి ఇచ్చేశారు. 99 ఏళ్ల పాటు లీజు కంట. ఏడాదికి ఎంత ఇస్తాడు? 3 కోట్లు ఇస్తాడంట. దాని విలువ ఎంత? 1500 కోట్ల రూపాయలు. ఒక ప్రైవేటు వాడికి ఎలా దారాదత్తం చేస్తారు? దాని సైన్స్ మ్యూజియమో సైన్స్ పార్క్ కానీ ప్రజలకు ఉపయోగించాలి. బీచ్ పక్కన ఉన్నది. ఓ ప్రైవేటు వాడి లాభాల కోసం దీన్ని అభివృద్ధి P4 అంట, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. P4 పేరు మీద విశాఖపట్నం ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. పార్కులు, కళ్యాణ మండపాలు, ఖాళీ స్థలాలు, ఇండోర్ స్టేడియంలు, క్రీడా మైదానాలు, ఖాళీ స్థలాలు, స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ కూడా గుండుగుట్టుగా విశాఖపట్నంలో ఉండేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు P పేరు మీద. ఇదే రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఈ కూపన్లు అనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచేసింది కొంచెం. 20 కూపన్లు అనేటువంటి పెంచి అన్ని రకాలైనటువంటి తీసుకోవాలని ఇస్తున్నారు. ఇది సిగ్గు, తలదించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందువలన ఈ యొక్క కోపాల సంస్కృతికి చేసి ప్రజలకి మీద భారాలు వేసేటటువంటి విధానాన్ని, మీ తప్పుడు విధానాన్ని విడనాడండి. లేకపోతే ప్రజలు తీవ్రమైనటువంటి వాళ్ళ నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను. బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రధాని మోడీ చిత్తశుద్ధితో పనిచేయాలి అంటూ ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని విజయ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని 52% పైగా బీసీలు ఉన్నారని చెప్పారు. అత్యధిక జనాభా ఉన్న బీసీల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని జనాభా ప్రాతిపదికను దృష్టిలో పెట్టుకుని బీసీల అభివృద్ధికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. దళిత, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మంత్రి ఉన్నప్పుడు అధిక జనాభా ఉన్న బీసీలకు ఎందుకు ఉండకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చట్టసభల్లో బీసీల జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో మోడీ సర్కార్ నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే పెద్ద ఎత్తున పోరుబాట తప్పదంటూ వరప్రసాద్ హెచ్చరించారు. 52% జనాభా కలిగి ఉన్నటువంటి ఓబీసీల సమగ్రమైన మౌలికమైన అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం లభించి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఈ దేశంలో 52% పైగా జనాభా ఉన్నటువంటి ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి జంతువులకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి మరి సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ ఉంది. మైనార్టీలకి మంత్రిత్వ శాఖ ఉంది కేంద్రంలో. అదేవిధంగా ట్రైబల్స్కి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉంది. కానీ ఈ దేశంలో 52% ఓబీసీలు ఉన్నప్పటికి కూడా ఇప్పటి వరకు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు ఓబీసీలకి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మండల కమిషన్ సిఫార్సు చేసినప్పటికి కూడా నేటికి కూడా జాతీయ స్థాయిలో మరి కేంద్ర ప్రభుత్వం ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదనేటువంటి విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తెరగవలసినటువంటి అవసరం ఉంది. మేము నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు నేను ఓబీసీ బిడ్డనని చెప్పుకుంటా ఉన్నారు. ఓబీసీ వర్గాలకి తాను దేశ ప్రధానిగా ఆ బాధ్యతను నిర్వహిస్తానని చెప్పేటప్పుడు ఈ దేశ ప్రధానిగా ఓబీసీ వర్గాలకు చెందినటువంటి మీరు ఉన్నప్పుడు ఈ దేశంలో ఎందుకు ఓబీసీ వర్గాల యొక్క అభివృద్ధికి దోహదపడేటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవలసినటువంటి ఓబీసీ మంత్రిత్వ శాఖ
ఏర్పాటు చేయలేకపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ మంత్రిత్వ శాఖలు, మరి ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మంత్రిత్వ శాఖలు మరి ఉన్నప్పటికి కూడా నేటి వరకు కూడా ఎంబీసీ మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు వరకు కూడా దేశంలో ఓబీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. అదేవిధంగా మండల కమిషన్ చేసినటువంటి సిఫార్సుల్లో 38 సిఫార్సుల్ని నేటి వరకు అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఈ దేశంలో బీసీలు ఓబీసీలు మరి ఈ దేశ బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నాం, ఈ దేశ పౌరులం కాదా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నామో చట్టసభలో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశం మీద ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోరు విప్పాల ఈ రిజర్వేషన్ల అంశం మీద మాట్లాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మరి రాజ్యసభలో సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా మరి నిన్న పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడటం జరిగింది. గతంలో భారతీయ జనతా పార్టీ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు వేలాది మందితో లక్షలాది మందితో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా కేంద్రంలో ఓబీసీలకి మంత్రిత్వ శాఖ లేకపోవటం, అదేవిధంగా చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని బీజేపీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులే పెద్ద ఎత్తున లక్షలాది మంది సమీకరించి దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించినప్పటికి కూడా ఈరోజు రిజర్వేషన్ల అంశం మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదు, ప్రధానమంత్రి గారు మౌనం ఎందుకు దాలుస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వాజిద్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. సంక్షేమమే లక్ష్యంగా ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక పథకాలు, సామాజిక శాంతికి రంజాన్ పర్వదినం. ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ వెల్లడి. జీవీఎంసీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కార్పొరేటర్లకు నజరానాలు ఇవ్వడం అప్రజాస్వామికం. సిపిఎం కార్పొరేటర్ గంగారావు విమర్శ. లూలు మాల్కు కేటాయింపుపై శాసనసభ ప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యలు సిగ్గుచేటు. జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కౌంటర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.